ఆలయాల వద్ద ఉండే చెట్లకు ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని చెట్లకు భక్తులు పూజలు చేస్తుంటారు. అలాగే వరంగల్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణలో కూడా 2 శతాబ్దాల నాటి మర్రి వృక్షం ఉంది. ఈ మర్రి చెట్టును భక్తులు 100 ఏళ్లుగా పవిత్రంగా భావిస్తున్నారు. అలాంటి వృక్షం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోకటి వేళ్లతో కూలిపోయింది. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా మర్రి చెట్టు వద్దే పూజలు చేసేవారు. పలువురికి ఈ వృక్షం వద్దకు వచ్చే వరకు పూనకం వస్తుండటంతో దీన్ని శివాల మర్రిగా పిలుస్తారు. దీన్ని ఓ చెట్టుగా కాకుండా భక్తులు ఆధ్యాత్మికత, ఆలయ ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తారు. అలాంటి వృక్షం కూలిపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు, పాలకవర్గం స్పందించి ఆధునిక సాంకేతికతను వినియోగించి ఈ మర్రి చెట్టును తిరిగి నిలబెట్టాలని కోరుతున్నారు. దేవాలయానికి ఉత్తరం వైపు ఉన్న మర్రి చెట్టును భక్తులు పవిత్రంగా భావిస్తారని పూజారి చెబుతున్నారు. చెట్టుకు ప్రదక్షిణలు చేశాకే ఆలయంలోకి వస్తారని అన్నారు. అలాంటి చెట్టు కూలిపోవడం తనని కలచివేసిందన్నారు. దాన్ని మళ్లీ నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు ఈ దేవాలయంతో చాలా అనుబంధాన్ని ముడివేసుకున్నటువంటి ఒక భారీ వృక్షము. అది 100 సంవత్సరాల పైచలకు చరిత్ర మనకు చెప్తూ ఉంది. అయితే దేవాలయానికి ఉత్తరం వైపున ఉన్నటువంటి శివాల మర్రి చెట్టు, అంటే ఆ మర్రి చెట్టుకు నామధేయం ఎలా వచ్చిందంటే, భక్తులు అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్వామివారికి సంబంధించినటువంటి వేషధారణంతా కూడా అక్కడే ధరిస్తారు. గజ్జలలాగు వేసుకోవడం, తర్వాత ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అక్కడ వాళ్ళు తయారైన తర్వాత ఆ వృక్ష చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అక్కడ స్వామివారికి సంబంధించిన పాదుకలు ఉంటాయి. వాటికి సంబంధించిన పాదుకల మీద పసుపు, బండారు అంతా కూడా చల్లిన తర్వాత అక్కడ స్వామివారిని మొక్కుకొని డప్పు మేళతాళాలతో స్వామివారిని పూర్ణకంగా వాళ్ళ ఒంటి మీదకి భావించిన తర్వాతనే ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఆ శివాలు అనేటువంటి భక్తులకు వచ్చే సిగాలు అక్కడ మొదలవుతాయి. కాబట్టి శివాల మర్రి చెట్టు అని చెప్పేసి దానికి అలా పేరు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిన్న సాయంకాలం 4:30 గంటల ప్రాంతం లోపల ఆ చెట్టు ఒరిగిపోవడం చాలా కలిసేసినటువంటి సందర్భం. నేను ప్రత్యక్షంగా అక్కడే ఉన్నాను. అది చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సో ప్రాతిపదికన అది ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. దాన్ని మళ్ళీ నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి తలుచుకున్నాము. హైవేలు నిర్మిస్తున్నటువంటి పెద్ద ఈ రోజులలో అక్కడ ఉన్నటువంటి భారీ వృక్షాలను చాలా స్వచ్ఛంద సంస్థలు తీసుకెళ్ళి మళ్ళీ పెడుతుండటం మనం చూస్తున్నాం. యూట్యూబ్లలో కానివ్వండి, వివిధ మాధ్యమాలలో కానివ్వండి. మనము దీన్ని కూడా అలాగే నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. భక్తులు పవిత్రంగా భావించే శివాల చెట్టు కూలిపోవడంపై స్థానికులు కూడా బాధపడుతున్నారు. ఆ చెట్టును మళ్లీ నిలబెట్టేందుకు అధికారులు, ఎన్జీఓస్తో మాట్లాడినట్లు స్థానిక ప్రతినిధులు చెప్పారు. రీప్లాంటేషన్ ద్వారా చెట్టుకు పునర్జీవం పోసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐనవోలు గ్రామం, హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలంలోని సుప్రసిద్ధమైన దేవాలయం శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఒకటి ఆనవాయితీగా వచ్చేటువంటి ఏంటంటే, చాలా ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యొక్క శివాల మర్రి అంటారు దీన్ని. ఈ యొక్క శివాల మర్రి దగ్గరికి ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫస్ట్ పూజించుకొని ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ దేవాలయం దర్శించుకుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే, ఈ శివాల మర్రి యొక్క ప్రత్యేకత ఏంటంటే, పిల్లలు కాని వాళ్ళు పిల్లలు కావాలని కోరుకోవడం, కోరిన కోరికలు నెరవేరాలని చెప్పి కోరుకోవడం, ఇది ఒక మొదటి నుంచి ఆనవాయితీకి వచ్చింది. ఇది గతంలో 100 సంవత్సరాల నుంచి మాకు తెలిసి మా తాతల కంటే ఉన్నటువంటి ఈ చెట్టు ఇది క్రమక్రమంగా ఒక 20 సంవత్సరాల కింద కూడా కొంత ఇది ఎండిపోయినట్టు అయితే దాని చుట్టూ మేము కొంత డెవలప్మెంట్ చేయడం జరిగింది గ్రామం తరఫున. అది క్రమక్రమేణా నిన్న ఇవి వర్షాలకు పడి ఇక్కడ భూమి ఎంత ఏంటంటే జాలువారే భూమి ఉంటుంది. ఆ జాలు వల్ల ఇది మొత్తం నిమ్మొచ్చినట్టు అయిపోయి ఆ చెట్టు మొత్తం నీల కొరగడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పని గ్రామ ప్రజల మేరకు, యాత్రికుల కోరిక మేరకు గ్రామస్తులందరం ఏకమై ఈ యొక్క చెట్టును మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి మరికొద్ది కాసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. కావాల్సిన ప్రముఖులు వచ్చి దీన్ని పర్యవేక్షించి దీన్ని మళ్ళీ ఏ రకంగా అయితే దీన్ని మళ్ళీ నిలబెట్టాలి, చేయాలని చెప్పని ఆలోచనతోనే మీ అందరం దీన్ని ముందడుగు చేసే ఆలోచనలో ఉన్నాం. అందరికీ నమస్కారం. గత రాత్రి భారీ వర్షానికి శివాల మర్రి అని ఒక పురాతనమైన, అంటే ఒక 100 సంవత్సరాలకు ఒక పైన ఉన్న మర్రి చెట్టు నిన్న వర్షాలకు పడడం జరిగింది. అది కొంచెం హిందూ సాంప్రదాయాలకు సెంటిమెంట్గా, ఈ టెంపుల్కి వచ్చే భక్తులకు సెంటిమెంట్. అది శివాల మర్రి అని దాని యొక్క పిలుచుకుంటారు పేరుతోని. ఆ శివాల మర్రి పేరుతో ప్రసిద్ధిగాంచిన మర్రి చెట్టు, రాగి చెట్టు 2 కలిసి ఉంటాయి, చాలా పెద్ద చెట్టు. సో దానిపైన ఈరోజు హార్టికల్చర్ వాళ్ళతోని, అలాగే
ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడినాం, అలాగే ఒక ఎన్జిఓస్తో కూడా మాట్లాడినాం. ఎన్జిఓస్ ద్వారా వాటిని మళ్ళీ రీప్లాంటేషన్ చేసి ఆ చెట్టును మళ్ళా పునర్జీవనం కలిగే విధంగా మా కమిటీ సభ్యులందరూ అలాగే మాన్యన్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కూర్చొని దానిపైన మాట్లాడినాం. అట్లనే అది ప్రైవేట్ ప్లేస్లో ఉంది. ఆ ప్రైవేట్ ప్లేస్ వ్యక్తులతో కూడా మాట్లాడి వాళ్ళ సహాయ సహకారం తీసుకొని దాన్ని వారికి ఒకవేళ ఆ చెట్టు అడుగు ఇంకా కొంచెం ఎక్కువ భాగం ఇస్తే వారిని కూడా శాశ్వత ఇలా కార్యకర్తగా టెంపుల్ కార్యకర్తగా డోనర్గా మేము పెట్టుకుంటాం. అందరినీ కమిటీ సభ్యులను తీర్మానం చేయమన్నాం. అలాగే చైర్మన్ చైర్మన్తో వారి కమిటీతో మాట్లాడి వారి పేరును నామకరణం ప్రపోజ్ చేస్తే తప్పనిసరిగా వారు ఇంకా కొంచెం ల్యాండ్ డొనేట్ చేస్తే ఆ మర్రి చెట్టును పునర్జీవనం చేపించి అది ఆ ప్లేస్ను అందరూ కూడా భక్తులు ఎక్కువ శాతం దర్శించుకుంటారు కాబట్టి ఆ చెట్టును పునర్జీవనం అయ్యే విధంగా దానికి కావాల్సిన కెమికల్స్ దానికి కావాల్సిన ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా సపోర్ట్ చేస్తానని ఈరోజు మాట ఇచ్చినాను. తప్పనిసరిగా మా అందరి యొక్క తీర్మానం మా యొక్క ఐనవోలు మా గ్రామస్తుల యొక్క అది చాలా ఫేమస్ ట్రీ కాబట్టి తప్పనిసరిగా మర్రి చెట్టును రాగి చెట్టును కాపాడుకుంటాం. థ్యాంక్ యూ.